ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. సంఘాలతోనూ ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరిగింది. సద్భావన వాతావరణంలోనూ వాళ్ళు చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు. అవన్నీ చెప్పాము. ఓ 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. అది ఇవాళ జరిగిన తాలూకా అంశం. అవన్నీ అవన్నీ ఉద్యోగ సంఘాలు చెప్తారు కదా, వాళ్ళని వాళ్ళు అడిగింది. నాకైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చే నెల లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది, 100% ఏవేవి చేస్తాం అని చెప్పాము. అవన్నీ వాళ్ళు చెప్తారు. అవన్నీ వాళ్ళు చెప్తారు కదండి. ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పిఆర్సీ త్వరితగతంగా చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇది అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించేద్దాం. నోటిఫికేషన్ లోపలికి ఇచ్చేస్తాం. అవుద్దండి ఇది, అది సాధ్యమా చెప్పండి. అవునండి, జీవో 8 ఇచ్చాము. పిఆర్సీ అపాయింట్ చేసినప్పుడు జీవో 8 ఇచ్చాము. జీవో ఒకసారి త్రూ అవ్వండి, తెలుసా కదా. కంపెనీయా? ఏం కంపెనీ? కమిటీ వేసాము. స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు వర్క్ చేయాలని రేపు చెప్తాము. మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేస్తాం. వాళ్ళని కమిటీకి కూడా చెప్తాం. పెండింగ్లు ఏవైతున్నా అవన్నీ కూడా సిఎస్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ కూడా చెప్పాము. త్వరితగతంగా కంప్లీట్ చేయండి అని చెప్పుకొచ్చాము. అలాగే వైజాగ్లో మొన్న ఎంఆర్ఓ చనిపోయారు. దానికి ఎడ్యుకేషన్ ఉద్యోగం గురించి ఏం చెప్పలేదన్నది లేదు. ఆ రోజే మేము ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాతపూర్వకం కూడా ఇచ్చాము. 50 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం. ఇంట్లో ఒకరికి ఉద్యోగం. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, అదేవిధంగా 11వ పిఆర్సీ బకాయిలు, డిఏ అరియర్సు, అదేవిధంగా 12వ పిఆర్సీ సంబంధించినటువంటి అంశం, ఇలా అంశాల మీద చర్చించేందుకు ఆహ్వానించటం. దాని మేరకు ఏపీజేఐ అమరావతి పక్షాన రాష్ట్ర నాయకత్వం అందరం కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ చర్చలు ఎప్పుడు జరిగే విధంగా యథావిధిగా ఉన్నాయే తప్ప కొత్తదనం అయితే ఏమీ లేదు. కేవలం ఇంతసేపు జరిగినటువంటి చర్చల్లో దేని కింద ఎంతెంత డబ్బులు చెల్లించాలో మాత్రం సాధించాం. ప్రధానంగా ఏ పద్దు కింద ఎంతెంత మాకు బకాయి పడ్డది ప్రభుత్వం అనేది ఇప్పుడుకి వచ్చింది, మొత్తానికి తెలుసుకోగలిగాం. ఇందులో మరి ప్రధానంగా మేము దాచుకున్న డబ్బులు మా కుటుంబ అవసరాల కోసం ఏదైతే అనుకున్నామో అందులో 1000 కోట్ల దాకా ఉంది. 1000 కోట్లు మేము దాచుకున్న డబ్బుల్లో ఈరోజు మా సమావేశంకి వచ్చే నాటికి క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించింది మాత్రమే 60 కోట్లు, కేవలం 60 కోట్లు వాళ్ళకి చెల్లించారు. మిగిలినటువంటి 1000 కోట్లు 900 చిల్లర కోట్లు ఏదైతే ఉందో అది మార్చి 31లోగా అన్నారు. అలాగే మా మెడికల్ రీయింబర్స్మెంట్ మేము చెల్లిస్తున్నటువంటి డబ్బులు ఏదైతే ఎంప్లాయీస్ చెల్లిస్తూ ఉందో ఆ మెడికల్ మేము వైద్య ఖర్చులు చేసుకుంటే మేము చెల్లించిన డబ్బులు మాకు చెల్లించాలి ఆసుపత్రులకి, లేదా మాకు
రీయింబర్స్మెంట్ కింద ఉద్యోగికి చెల్లించాల్సినవి. ఇవి దాదాపుగా 118 కోట్లు ఉంటే అవి కూడా ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని చెప్పారు. అలాగే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి నా ఇన్సూరెన్స్ నేను కట్టుకున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయో ఇవి దాదాపుగా 6 మాసాలుగా యాపే క్లోజ్ చేశారు. అసలు బిల్స్ వచ్చేస్తున్నాయని స్పీడ్గా యాపే ఆపేశారు దాన్ని. ఏపీజీఎల్ఐ జిఎస్ అది కూడా చెప్పాం ఇది అన్యాయమని. వచ్చిన బిల్స్ దాదాపు 313 కోట్లు ఉన్నాయి. అది అప్లోడ్ మళ్ళా ఏదైతే యాప్ ఆపేశారో దాన్ని ఓపెన్ చేస్తే 200 చిల్లర కోట్లు ఉన్నాయంట ఇంకా. అంటే వాళ్ళ సమాచారం ఇచ్చింది ఫైనాన్స్ వాళ్ళు. సో దాదాపు 5 నుంచి 600 కోట్ల రూపాయలు అవి మార్చి 31 లోపు చెల్లిస్తామని మళ్ళా హామీ ఇచ్చారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఏదైతే 10% చెల్లించాల్సినటువంటిది గత 11 మాసాలుగా చెల్లించాలనో అది 3,000 కోట్ల రూపాయలు, సుమారుగా 3,000 కోట్ల రూపాయలు కూడా మార్చి 31 లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రధానమైనటువంటి సరెండర్ లీవ్లు ఏదైతే ఉన్నాయో మాకంటే ఆనవాయితీగా ఆపుతూ ఉన్నారు. కనీసం 24 గంటలు పనిచేసే పోలీసు అన్నలకు కూడా ఎందుకు ఆపారు? మేము ఎప్పుడు వాళ్ళకి ముందు ఈమని చెప్తున్నాం కదా అనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తితే మొత్తం ఉన్నటువంటి సరెండర్ లీవులు బకాయిలు దాదాపు 2,500 కోట్ల దాకా ఉంది. ఇందులో మేము అడిగాం కాబట్టి మరి నెలాక మార్చి 31 లోపు పోలీసు వారికి మాత్రం ఒక 300 కోట్ల దాకా 500 కోట్ల దాకా ఉంది వాళ్ళది పెండింగు. ఒక 300 కోట్ల దాకా వేస్తామని చెప్పారు. మాది ఇంకా హామీ లేదు. మాది జూన్ నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మేము గట్టిగా అడిగితే పోలీస్ అన్నల వరకు వచ్చింది. అదేవిధంగా ఏదైతే గ్రాట్యుటీ కానివ్వండి, అంటే ఎప్పుడో రిటైర్ అయిన వాళ్ళు ఇక వస్తుంది, ఇంకా వచ్చే నెల నుంచి ఉంటుంది గ్రాట్యుటీలు, ఎర్రన్ లీవులు, పెన్షన్ బెనిఫిట్లు, కోట్ల రూపాయలు వస్తాయి కమ్యూటేషన్లు. ఇప్పుడు పాతయి అంటే 2 సంవత్సరాల క్రితం ఏదైతే రిటైర్ అయిపోయి పెట్టుకున్నారో ఈ 3 రకాలు గ్రాట్యుటీ, ఎర్రన్ లీవు, కమ్యూటేషను, పెన్షన్ బెనిఫిట్లు దాదాపు 200 కోట్ల పైన ఉంది. అవి కూడా నెలాఖరులోపు చూస్తామని హామీ ఇచ్చారు. ఈ బకాయిలు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాకు దాచుకున్నాయి, మా చట్టబద్ధంగా రావాల్సినవి మొత్తం కలిపితే 5,000 కోట్లు. 5,000 కోట్లు వాళ్ళు చెప్పిన లెక్కలు ప్రభుత్వం ఇచ్చిందే. అవి మాత్రం ఇచ్చింది ఏంటంటే 60 కోట్లు ఈరోజు క్లాస్ 4 వాళ్ళకి. ఇక డిఆర్ఇయర్స్ ఇవి 2018 అంటే ఈ ప్రభుత్వం రాగానే ఉన్నటువంటి బకాయి 2018, 2019 అంటే జనవరి 2019, జూలై 2018 కలిపి దాదాపు 2,102 కోట్లు ఉంది. ఈ 2,102 కోట్లు మొత్తం కూడా జూన్ 2024 లోపు అంటే ఈ సంవత్సరం జూన్ లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏదైతే 1/1/2022, 1/7/2022, 1/1/2022 డిఆర్ఇయర్స్ ఏదైతే ఉందో 2,400 కోట్లు ఇది జూన్ నాటికి చూస్తామన్నారు. ఇక 1/7/2022 ఏమో ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. అంటే 1/1/2022 షెడ్యూల్ ఇచ్చింది కూడా పోయింది. అది ఎప్పటి నుంచి? పోయిన సెప్టెంబర్ నుంచి ఈ మార్చిలోపు మొత్తం ఇవ్వాలి ఈ 2,400 కోట్లు. కానీ ఇవ్వాల, ఇవి జూన్లోపు ఇస్తామన్నారు. ఇక 1/7/2022 షెడ్యూల్ ఇచ్చిన జీవో ఉంది. అది ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి మొదలవుద్ది. ఎప్పుడు దాకా? సెప్టెంబర్ దాకా ఈ సంవత్సరం. అది మాత్రం షెడ్యూల్ రాలేదు కాబట్టి 2,400 కోట్లు అది కూడా. దాన్ని యథావిధిగా ప్రయత్నం చేస్తాం ఈ సెప్టెంబర్ అక్టోబర్ నాటికి షెడ్యూల్ ప్రకారం అని చెప్పారు. ఇక ప్రధానమైంది పిఆర్సీ అరియర్స్ అంటే 11వ పిఆర్సీ పాతవి. అందులో 2 డిఏలు కూడా కలిసి ఉన్నాయి. 2 డిఏలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. సో ఆ 2 డిఏలు 1/7/2019, 1/7/2021 ఈ 2 డిఏలు కూడా అందులో మిళితమై ఉన్నాయి. సో ఇవి
7,500 కోట్లు. ఇది 16 ఇన్స్టాల్మెంట్లో ఉద్యోగులకు ఒప్పుకున్నామే తప్ప పెన్షనర్ ఏదైతే పెన్షనర్లకు ఉందో అది మేము క్యాష్ ఇవ్వాలని చెప్పి గతంలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాము వాళ్ళకి. సో వెరసి బకాయిలు 20,000 కోట్ల రూపాయలు. ఇందులో మాకు ఇప్పుడు ఇచ్చింది ఈరోజు మీటింగ్ అని చెప్తే క్లాస్ 4 కేటగిరీకి మాత్రమే 60 కోట్లు కొట్టామన్నారు. మిగతా అన్ని కూడా హామీలు ఇచ్చారు. ఇక మిగిలినటువంటి ఏదైతే ప్రధాన అంశాల్లో అయ్యారు అంటే పిఆర్సీ ఆలస్యమవుతుంది కాబట్టి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఐఆర్ ఉందో మరి అది ప్రకటించాలని చెప్పి మేము అడిగిన మీదట ఒకసారి వారు చర్చించుకొని మంత్రివర్గ ఉపసంఘం మరలా మాకు ఏ విషయాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా చెప్పాం, అయ్యా మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్న డబ్బులు మాకు చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు 1,000 కోట్లే కాకుండా ఆఫీసు ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఆఫీస్ ఎక్స్పెండిచరు అది మేమే పెట్టుకోవాల్సి వస్తుంది, ప్రోటోకాల్ మేమే పెట్టుకోవాల్సి వస్తుంది, వాహనాలు అద్దె వాహనాలు మేమే డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, లీగల్ ఛార్జీలు కోర్టులకు వెళ్తే మేమే పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చివరికి ఎలక్షన్ బడ్జెట్ కూడా 2019లో చేసిన ఎలక్షన్ల బడ్జెట్ ఈరోజు కూడా చెల్లిస్తానన్నారని పేపర్స్తో సహా చూపించాం. ఇప్పుడు 2024లో ఏదైనా జనరల్ ఎలక్షన్స్ ఉందో దీనికన్నా మరి సక్రమంగా ఇస్తారా లేదని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అంటే మాకు రావాల్సిన డబ్బులు రాకపోగా మా డబ్బులే మేము సొంతంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు నెలకొని ఉందని చెప్పాం. మరి అదే కాకుండా ప్రధానమైనటువంటి ఇంకొక అంశం కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ. మరి ఈ విషయంలో ఇప్పటికీ ప్రకటించి ప్రాసెస్ మొదలుపెట్టి ఇంకా ఆలస్యం అవుతుంటే రోజు రోజుకు ఉద్యోగుల్లో ఒక అభద్రతా భావం అసలు అవుతుందా నోటిఫికేషన్ లోపని ఒక భయాందోళన వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే అప్లోడ్ చేసి ఆర్డర్స్కు రెడీగా ఉన్నాయో అవి తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరాం. అందులో డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఆలస్యం చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ వైద్య విధాన పరిషత్తులో ఉన్నాయో ఈ 2 చోట్ల మాత్రం కొంత ఆలస్యం జరుగుతుంది. ఏదైతే రకరకాలుగా జోన్ల వారీగా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క పద్ధతి పాటిస్తున్నారు, అన్ని పద్ధతులు పాటించమని ఏదైతే ఓఎస్డీగా నియమించారో వారికి తెలియజేయమన్నాం. అదేవిధంగా మరి డిటిఏ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్తో మ్యాపింగ్ కాలేదని, పోస్టులు మ్యాపింగ్ శాంక్షన్ కాలేదని అలా కొద్దిమంది ఆపుతున్నారు. అదేవిధంగా పార్ట్ టైం వాళ్ళ ప్లేస్లో చూపించారు కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళకి నింపేశామని చెప్పని వీళ్ళకి ఆపుతున్నారు. ఇవన్నీ సరిచేసి త్వరితగతిన ఇవ్వాలని చెప్పి వారిని కోరటం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటిది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మీరే గతంలో పిఆర్సీ టైంలో స్పష్టంగా హామీ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మా ఉద్యోగులే, మేము తప్పకుండా వాళ్ళ జీతం పెంచుతామన్నారు. కానీ మాతో పాటు 23% ఇచ్చారు, 30% పెంచమని ఆఫీసర్స్ కమిటీ పిఆర్సీ కమిటీ చెప్పినా కూడా తక్కువ ఇచ్చారని స్పష్టంగా చెప్పాం. అదేవిధంగా వారికి ఏదో ఒక విధంగా ఆప్కాస్లో చేరిన వాళ్ళకి తక్షణమే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆర్థికేతర అంశాలని తక్షణమే పరిష్కరించమంటే వెంటనే ఆర్థిక శాఖ అధికారులతో ఆర్థికేతర అంశాల మీద సమావేశం కూడా పెట్టమని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఉందో అది పూర్తిగా మరి వైద్యానికి ఇబ్బందికరంగా తయారైంది. కనీసం మా బకాయిలు చెల్లించకపోవడంతో పాటు హెల్త్ కార్డు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. టెండర్ వేసినా ఎవరు టెండర్ రాలేదని చెప్తున్నారు. కాబట్టి అది కానీ యాన్యువల్ హెల్త్ చెకప్ కానీ అదేవిధంగా ఆ ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రధానంగా ఈ మా డబ్బులు ఏదైతే మా దగ్గర నుంచి రికవరీ చేస్తున్నారో ఈ డబ్బుల్ని నేరుగా ట్రస్ట్కి చేరే విధంగా ఉత్తర్వులు ఇచ్చి కూడా అమలు కాలేదు. 6-7 మాసాల నుంచి నేరుగా ట్రస్ట్కి ఇస్తే పేమెంట్ హాస్పిటల్కి వెంటనే ఇస్తారు. మా డబ్బులు కూడా ప్రభుత్వం ఇక్కడే వాడేస్తూ ఉంది. కాబట్టి ఆ ఈ నేరుగా ట్రస్ట్కి మన ఉత్తర్వులు ఇచ్చినా కూడా అమలు కాలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఏదైతే చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్ళకి రాయవేలూరు, బెంగళూరు, చెన్నైలో వైద్యం చేయించుకునేదానికి అవకాశం ఉందో మా అందరి ఉద్యోగులకు కూడా ఆ 3 ప్రాంతాలకు వెళ్ళి
వైద్యం చేయించుకుంటే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని అందరికి కూడా వర్తింపజేయమన్నాం. తప్పకుండా ఇది సానుకూలంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగి మెడికల్ ఇన్వాలిడేషన్ మీద, అంటే తనకి జబ్బులు రకరకాల జబ్బులు వస్తే మరి వాటికి ఇబ్బంది అవుతుంది, దాని మీద చేయమన్నాం. అది కూడా జబ్బులు, కొత్త జబ్బులు యాడ్ చేస్తామన్నారు. ఇంకో ప్రధానమైన అంశం ఇళ్ల స్థలాలు. ప్రతి ఉద్యోగికి మరి చివరి కలగా ఉండేది ఇళ్ల స్థలాలు. ఆ ఇంటి స్థలం విషయంలో తక్షణమే ఇళ్ల స్థలాల్లో మేము 1000 కోట్లు కట్టుకొని ఇప్పటి వరకు ఏదైతే లేవో ఆ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో హౌసింగ్ సొసైటీలు ఈ రోజు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. మేము సానుకూలంగా మరి చేస్తామని ఇప్పటికే నివేదిక తీసుకొని కూడా మా సొసైటీలు మాకు ఇళ్ల స్థలాలు ఇంకా అప్పచెప్పలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి తహసీల్దార్ రమణయ్య హత్య, ఇటీవల ఏదైతే దారుణ హత్యకి ఒక తహసీల్దార్ విశాఖపట్నంలో మరి గురయ్యాడో వారి అంశంలో మాకు ఇంతవరకు ఆ ఉద్యోగి సంబంధించినటువంటి ఎక్స్రేషియా కానీ, అదేవిధంగా వారికి ఉద్యోగం కల్పించడం కానీ, గ్రూప్ 2 ఉద్యోగం మరి ఈరోజు కూడా చెప్పలేదంటే అప్పటికప్పుడే వాళ్ళు కనుక్కున్నారు. అదేంటి, మేము 4 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పారంటే చివరికి వాళ్ళే ఎంక్వైరీ చేస్తే జిల్లా కలెక్టర్ గారికి కానీ గౌరవ మంత్రివర్యులకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు అది. కాబట్టి ఏదైతే రెవెన్యూ శాఖ మార్చులకు కూడా ఆ రోజు చెప్పారో దాని ప్రకారం తహసీల్దార్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని, అదేవిధంగా ఉద్యోగాన్ని కల్పిస్తామని అది ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు 6-7 సంవత్సరాలుగా ఉద్యోగం లేదు కాబట్టి దాని మీద తక్షణమే మరి స్పందించాలి. మిగిలిన ఉద్యోగులకు ఇచ్చారు, జిల్లా పరిషత్ ఉద్యోగులకి, ఎయిడెడ్ ఉద్యోగులకి తప్పకుండా కల్పించాలని అడిగాం. ప్రధానంగా మహిళలు ఏదైతే మెటర్నిటీ లీవ్ని 2 సంవత్సరాల ప్రొబేషన్ లోపు వాడుకుంటే దాన్ని ఇవ్వకుండా రిజెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రొబేషన్ లోపు వాడుకుంటే డ్యూటీ పీరియడ్గా పరిగణించమని అడిగాం. అది కూడా మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. అంటే టోటల్గా ఆర్థికేతర అంశాలు 62 సంవత్సరాలు కానీ, అదేవిధంగా మిగిలిన ఆర్థికేతర అంశాల్లో పాజిటివ్గా వస్తున్నారు కానీ ఆర్థిక అంశాల్లో మాత్రం ఎక్కడా పూర్తి స్పష్టత లేదు. త్వరలో చెల్లిస్తామన్నటువంటి హామీని మాత్రం ఇవ్వగలిగారు. కాబట్టి మరి వీలైనంత త్వరగా మరలా ఏదైతే ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సి బకాయిలు కానీ, అదేవిధంగా డిఏలు, కొత్త డిఏ, పాత డిఏలు 2023 సంవత్సరంలో ప్రకటించాల్సిన డిఏలు కానీ, అదేవిధంగా 2003 డిఎస్సిలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కానీ, పోలీసులు కానీ, గ్రూప్ 2 వాళ్ళు కానీ వాళ్ళని పాత పింఛన్ విధానం తెచ్చే విధానం, ఈ 3 అంశాల మీద చర్చించుకొని త్వరలో మరలా సమావేశం ఏర్పాటు చేసి మాకు ఏ విషయాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు ఉద్యోగుల సమస్యల మీద చర్చించడానికి మమ్మల్ని ఆహ్వానించింది. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా అంటే మేమైతే డిపార్ట్మెంట్ వైజ్ ఇష్యూస్ అన్నీ చాలా రైజ్ చేశాం, కానీ ఎక్కువ చర్చ అయితే 3 అంశాల మీద ఎక్కువ జరిగింది. ఒకటి పెండింగ్ బకాయిల గురించి, ఐఆర్ గురించి, 2004 ముందు నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వాళ్లకు ఓపీఎస్ అమలు చేయాలనే 3 అంశాల మీద ఎక్కువసేపు చర్చ జరిగింది. అందులో మొదటిది బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మార్చి 31 నాటికి దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పిండ్రు. అందులో ముఖ్యమైనటివి జీపీఎఫ్. అంటే జీపీఎఫ్ బకాయిల్లో 2,100 కోట్ల పైన ఉంటే మొన్న సంక్రాంతి టైంలో ప్రభుత్వం 1,200 కోట్లు పేమెంట్ చేసింది ఆల్రెడీ. మిగిలిపోయిన 947 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో క్లాస్ 4 ఎంప్లాయీస్ సంబంధించిన ఈరోజు రిలీజ్ చేశారు. వాళ్ళ 67 కోట్లు ఎంతో తక్కువ ఉన్నాయి క్లాస్ 4 ఎంప్లాయీస్కు. చిన్న ఉద్యోగులన్నీ వాళ్ళ ఈరోజే రిలీజ్ చేశారు జీపీఎఫ్ బకాయిలన్నీ కూడా. మిగిలిపోయిన బకాయిలన్నీ కూడా 900 కోట్ల రూపాయలు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి పేమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే ఏపీజీఎల్ఐ సంబంధించి 313 కోట్లు ఈ రోజుకి పెండింగ్ ఉంది. ఇంకొక 200 కోట్లు అంటే బిల్స్ అప్లోడ్ కావాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల అవి కొన్ని బిల్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఆ బిల్స్ అప్లోడ్ కాక ఇంకొక 200 కోట్లు పెండింగ్ ఉంటాయి. అంటే మొత్తం 513 కోట్ల రూపాయలు, దగ్గర 500 కోట్ల రూపాయల పైనే పెండింగ్ ఉంటాయి ఏపీజీఎల్ఐ. అవి కూడా మార్చి 31 నాటికి పేమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే టీఏడిఏలు పోలీసులకు, మిగతా ఉద్యోగులకు సంబంధించి టీఏడిఏలు 217 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి కూడా మార్చి 31 నాటికి పేమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 2 కలిపి ఒక 9 నెలలు 10 నెలలు పెండింగ్ ఉంది. రాబోయే నెలలు కూడా కలిపి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి అంతా కూడా మార్చి 31 నాటికి దాదాపు అది
ఈ రోజుకి అయితే 2,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందన్నారు. ఇంకా 2 నెలలు రావాలి. ఈ ఫిబ్రవరి మార్చిది కూడా కలిపి మొత్తం 2,800 కోట్ల రూపాయలు, అది కూడా మార్చి 31 నాటికి సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ రెండు కూడా వాళ్ళ ప్లాన్ అకౌంట్లోకి అది జమ చేస్తామని చెప్పారు. ఈ ఎస్ఎల్ సరెండర్ లీవ్లు 2,200 కోట్ల రూపాయలు, 2,250 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అది కాక పోలీసులది కొంత ఉంది. మొత్తం సరెండర్ లీవ్లో 800 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు మాత్రం ఈ మార్చి 31 లోపల క్లియర్ చేస్తామని చెప్పారు. ఈ రకంగా మార్చి 31 లోపల 5,600 కోట్ల రూపాయలు దగ్గరగా పేమెంట్ చేస్తామని చెప్పారు. మిగిలిపోయినవి ఏప్రిల్ మే నెలల్లో అంటే ఫస్ట్ క్వార్టర్లో పేమెంట్ చేస్తాం. అప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఎలాంటి అంటే ఎన్నికల టైము కోడ్ అన్నీ ఉంటాయి కాబట్టి వేరే స్కీమ్స్ అమలు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎంప్లాయీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంప్లాయీస్ బిల్స్ అన్నీ ఆ టైంలో అంటే డిఏ బకాయిలు, మిగిలిపోయిన సరెండర్ లీవ్ బకాయిలు, రీసెంట్గా అంటే 2022లో ఇచ్చిన డిఏ బకాయిలు అన్నీ కూడా సిపిఎస్ ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్కు క్యాష్ రూపంలో ఇవ్వాలి. ఆ బకాయిలు అవన్నీ కూడా ఏప్రిల్ మే నెలల్లో అంటే ఫస్ట్ క్వార్టర్లో పేమెంట్ చేస్తామని చెప్పారు. అది పేమెంట్ సంబంధించి. ఇంకా ఐఆర్ సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం కూడా ఒకసారి చర్చించుకొని మళ్ళీ ఒకసారి మమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు. 2004 ముందు సిపిఎస్ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగులకు సిపిఎస్ అమలు చేయాలని గట్టిగా చెప్పాము. ఎందుకంటే ఇదే కమిటీ మాకు గతంలో చాలాసార్లు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చింది. అదే హామీని మేము ఉద్యోగులకు చెప్పాము ఖచ్చితంగా అవుతుందని చెప్పి. ఇప్పుడు వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది. అదే విషయాన్ని గట్టిగా చెప్పాము ఖచ్చితంగా చేయాలని చెప్పి. దాని మీద పాజిటివ్గానే అవుతుందని ఆశతో ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్లో అది కూడా క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఈ 3 అంశాల మీద ఎక్కువ చర్చ జరిగింది. మేమైతే మిగతా అంశాలు చాలా ప్రస్తావించాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యంగా చాలా తక్కువ జీతాలు అంటే సిఎస్ గారి కమిటీ 30% రికమెండ్ చేస్తే ప్రభుత్వం 23% ఇచ్చింది. వాళ్ళకి తక్కువ జీతాలు పెరిగాయి కాబట్టి. అంతేకాకుండా 20 ఏళ్ళకు ముందు జాయిన్ అయిన వాళ్ళకు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకు ఒకటే జీతం వస్తుంది. అది కరెక్ట్ కాదు. కనీసం సంవత్సరానికి ఇంత ఎక్స్పీరియన్స్ అలవెన్స్ కింద వాళ్ళకు సంవత్సరానికి ఇంత పెరిగేలాగా చూడాలి. అట్ ది సేమ్ టైం 10 సంవత్సరాలు దాటిన వాళ్ళను ఎలాగైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేశారో అలాగే 10 సంవత్సరాలు దాటిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్లోకి మార్చాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరాం. అలాగే చేతికెళ్ళి 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలు 18 సంవత్సరాలు వచ్చినంత వరకు వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. దాన్ని సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వాడుకునేలాగా అవకాశం ఇవ్వాలని చెప్పాం. అది సీఎం గారు కూడా మాకు హామీ ఇచ్చారు, చేస్తామని చెప్పారు. దాన్ని కూడా తొందరగా చేయాలని చెప్పాం. అలాగే సిఆర్పీలకు అంటే సమగ్ర శిక్షలో పనిచేసే అందరికీ 23% పెంచారు. కానీ సిఆర్పీలకు ఇంకా 2-3 కేటగిరీలకు పెంచలేదు. అందరికీ 23% పెంచాలని చెప్పి కోరాం. అలాగే గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులకు 62 ఇయర్స్ ఇవ్వాలని చెప్పి కోరాం. అలాగే మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ అందరికీ ఇచ్చారు. కానీ అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ 2 డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పాం. అలాగే ప్రమోషన్ ఛానల్ ఒక 2 కేటగిరీలకు వెల్ఫేర్ అసిస్టెంట్లకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానలే లేదు. వాళ్ళందరికీ కూడా అందరికీ ప్రమోషన్ ఇచ్చేలాగా ప్లస్ ప్రమోషన్లు కూడా కొందరికి అంటే డిజిటల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ వచ్చే ప్రమోషనే ఉంది. అంత ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సరైన ప్రమోషన్ వచ్చేలాగా ఒక కమిటీ వేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే 98 డిఎస్సి ఉద్యోగులకు చాలా లేటుగా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు 62 ఏళ్ళు సర్వీస్ 62 సంవత్సరాలు చేయాలని చెప్పి కోరాం. అలాగే గ్రేడ్ 5 గ్రామ వార్డు సచివాలయం పనిచేస్తున్న గ్రేడ్ 5 ఉద్యోగులకు, గ్రేడ్ 5 సెక్రటరీలకు డీడీఓ పవర్స్ ఇవ్వాలని చెప్పి కోరాం. అది క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఫైనాన్స్ అప్రూవల్ అడిగాం. ఈ ఫైనాన్స్ అప్రూవల్ కూడా అయిందని ఈరోజు మాకు సెక్రటరీ గారు చెప్పారు. అప్రూవ్ చేసి పంపించామని. అది తొందరలో 1-2 రోజుల్లో జీవో రాబోతుంది. దాన్ని కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపాం. ఇలాగా ఇంకా కొన్ని ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ పనిష్మెంట్లు అవన్నీ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. అవన్నిటి మీద కూడా ఆ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి సానుకూలంగా చేస్తామని చెప్పారు. కామన్ ఇష్యూస్ సంబంధించి ఆ 3 అంశాల మీద ఎక్కువసేపు చర్చ జరిగింది. వాటిల్లో పెండింగ్ ఇష్యూస్ మీద క్లారిటీ ఇచ్చారు. అలాగే పిఆర్సీ బకాయిలకు సంబంధించి గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు. దానికి సంబంధించి ఉత్తర్వులు రాలేదు ఇంతవరకు అని చెప్తే తొందరగా వారం రోజుల్లోనే పిఆర్సీ బకాయిల విడుదలకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పారు. అది ఈరోజు జరిగిన మీటింగ్ సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. బకాయిలు అదే చెప్పాం కదా, అదే మీకు అన్ని చెప్పాం. 5,600 కోట్లు ఇంకా మార్చి నాటికి 5,600 కోట్లు. ఇంకా మిగిలిపోయింది సరెండర్ లీవ్లో 2,250 కోట్లలో 800 కోట్లు చేస్తామన్నారు. దాంట్లో ఒక 1,500 కోట్లు అంటే పోలీసులతో కలుపుకుంటే ఒక 1,500 కోట్లు పెండింగ్ ఉంటుంది.
ఇంకా తర్వాత రీసెంట్ డిఏ బకాయిలు ఏది 2022 జనవరి డిఏ, 2022 జూలై డిఏ బకాయిలు, 18 డిఏ బకాయిలు కూడా ఉన్నాయి. అవి ఏది సిపిఎస్ ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కి మాత్రమే. ఓల్డ్ పెన్షన్ ఎంప్లాయీస్కు వాళ్ళు జీపీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ చేసాం, అందరికి క్రెడిట్ చేసామని చెప్పారు. ఓన్లీ సిపిఎస్ ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కి పెండింగ్ ఉన్నాయి. అవి 2100 కోట్ల రూపాయలు ఉన్నాయి పెండింగ్, ఆ 2 డిఏలకు సంబంధించి. అవి కూడా ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్ మే నెలలో చేస్తామని చెప్పారు. ఎన్ని లీవ్స్ చెప్పాం కదా, అదే సరెండర్ లీవ్స్ అంతా కలిపి, ఆ 2 కలిపి. అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న కొందరికి 686 జీవో ప్రకారం జీతాలు ఇవ్వడం అంటే ప్రభుత్వం 686 ప్రకారం వాళ్ళకి 28,000 జీతం ఇవ్వాలని చెప్పి కోరితే మిగతా ఎంప్లాయీస్ సమానంగా ఇవ్వాలని తగ్గిసి ఇస్తున్నారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్తో ఇచ్చిన జీవో ప్రకారమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరినీ కూడా నిరుత్సాహపరిచిందని తెలియజేస్తున్నాము. మేము గతంలో ఏదైతే పోరాటం చేయడానికి షెడ్యూల్ ఇచ్చామో ఆ యొక్క పోరాటం యాజ్ ఇట్ ఈస్గా జరుగుద్దని మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐ కానీ, అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, సరెండర్ లీవ్, మరి ముఖ్యంగా సరెండర్ లీవులు కానీ, ఇవి ఏవి కూడా ఈరోజు ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ నెలలో ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అన్నీ కూడా మార్చి నెలలో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏపీజేఏసీ గతంలో అనేక పోరాటాల ద్వారా 5 సంవత్సరాలకు ఒకసారి మేము పిఆర్సీని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఐఆర్తో పాటుగా ఫిట్మెంట్ కూడా ఇప్పుడే తీసుకుంటాం, మేము త్వరగా ఇస్తామని ప్రభుత్వం యొక్క వాదన వినిపిస్తుంది. పిఆర్సీ కమిషను గత 6 నెలల నుంచి కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క రూము లేదు, తగినటువంటి స్టాఫ్ లేదు, ఏ విధమైనటువంటి ప్రగతి లేదు. అలాగనే జీవోలో 1 సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు ఆయనకు రిపోర్ట్ ఇచ్చేటట్టుగా టైం ఇచ్చారు. ప్రభుత్వమే సంవత్సరం వరకు టైం ఇచ్చింది కాబట్టి ఈలోపు 1/7/2023 నాటికి పిఆర్సీ గడువు అయిపోయింది కాబట్టి ఐఆర్ అనేది మాకు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం చర్చల్లో ఇది ఇవ్వము, ఇది ఇస్తామని చెప్పలేదు. కానీ ఐఆర్ విషయం మాత్రం మేము మాట్లాడుకుని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఐఆర్ ప్రకటించలేదు కాబట్టి, ఈ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించలేదు కాబట్టి మేము చేయాలనుకున్నటువంటి 14వ తారీఖు నుంచి ఏదైతే ఉద్యమం చేద్దామని ప్రకటన ఇచ్చామో దాని ప్రకారంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. 14/2/2024 వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్, అలాగనే మెమోరాండం సబ్మిటెడ్ టు ది తహసీల్దార్స్ అండ్ కలెక్టర్స్. అలాగనే 15/2/2024 నుంచి 16/2/24 వరకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ విత్ వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్ ఎటు తాలూకా అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఆఫీసెస్ అండ్ స్కూల్స్. 17/2/2024 ర్యాలీ అండ్ ధర్నా ఎట్ ఆల్ తాలూకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ 10 AM to 5 PM. అదేవిధంగా 21/2/24 అలాగనే నుంచి 20వ తారీఖున ర్యాలీ ధర్నా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్లో, 21 నుంచి 24 వరకు మరి జేఏసీ లీడర్స్ మొత్తం కూడా అన్ని జిల్లాల టూరు చేయడం జరుగుద్ది. 27/2/24న చెలో విజయవాడ ప్రోగ్రాంని యథాతథంగా జరుగుద్దని మీకు తెలియజేస్తూ, మరి యాజిటేషన్ ప్రోగ్రాంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా
పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏపీ జేఏసీ చేపట్టినటువంటి ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు సమావేశం పెట్టిందనేటువంటిది వాస్తవం. అయితే ఈ సమావేశం పెట్టడం అనేటువంటి దాంట్లో ఎటువంటి ఫలితాలు లేవనేటువంటిది కూడా వాస్తవం. ఇందులో ఏవైతే మేము చర్చించినటువంటి అంశాలన్నీ కూడా దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేటువంటి అంశాలే. దాంట్లో ఈ రోజు ఇచ్చేటువంటి డిమాండ్లు అనేటువంటివి 98% ఉండేటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. కొత్తగా అడిగినటువంటిది ఏంటంటే అది కూడా ఏంటంటే 12వ పిఆర్సీ వేసిన తర్వాత దాదాపుగా కమిషనర్ నియమించిన తర్వాత 6 నెలలకు కూడా ఈ సెక్రటరియట్లో ఛాంబర్ అనేటువంటిది లేకపోవడం, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ గారిని కనీసం చూసేటువంటి పరిస్థితి అనేటువంటిది లేకపోవడం, ధరలు అనేటువంటివి విపరీతంగా ఈ దేశంలో రాష్ట్రంలో పెరిగిపోవడం, దానికి అనుగుణంగా మరి ఐఆర్ అనేటువంటిది మధ్యంతర వృత్తి అనేటువంటిది ఇచ్చేటువంటి సాంప్రదాయం, ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఏదైతే పిఆర్సీ ముందర ఇచ్చేటువంటిది ఉందో దానికి సంబంధించినటువంటిది మాత్రమే కొత్త డిమాండ్. మరి దాని పట్ల కూడా ప్రభుత్వం ఎటువంటి సానుకూలత అనేటువంటిది లేదు. గతంలో ఏవైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఒప్పందం చేసుకునేటువంటి అంశాలు 2004 పూర్వం ఉన్నటువంటి సిపిఎస్ వారికి ఓపీఎస్ చేయడం కావచ్చు, సరెండర్ లీవ్లు, తర్వాత జీపీఎఫ్లు, తర్వాత ఈ మిగతా బకాయిలకు సంబంధించినటువంటివి డిఏలు కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సెప్టెంబర్ 30, 2023 లోపల ఇవ్వాల్సినటువంటివి అసూరెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది ఇవ్వలేదు. కాబట్టి ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరావృతం చేసి దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తామనేటువంటి చెప్పడం, ఏదైతే ఇప్పటికే రావాల్సినటువంటి ఐఆర్ అనేటువంటిది మా జేఏసీ పక్షాన 30% అడిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం, ఇలా కాలయాపన చేయడం అనేటువంటిది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది వేతన జీవులకి ఎటువంటి సంతృప్తికరమైనటువంటి చర్చలు ఈరోజు సాగలేదని చెప్పి ఆ మేరకు మా జేఏసీలో ఉన్నటువంటి సభ్య సంఘాలందరితో మేము మళ్ళీ అభిప్రాయం తీసుకొని మరి రేపు ఎల్లుండి నుంచి చేపట్టేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో 14 నుంచి చలో అసెంబ్లీ లేదా చలో విజయవాడ కార్యక్రమం 27వ తేదీ ఉందో అది యథాతథంగా ఉంటుందని, ఆ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వేతన జీవులందరూ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మన హక్కుల సాధన కోసం మరి పాల్గొనాలని చెప్పి ఏపీ జేఏసీ పక్షాన మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.